హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో తోటి ఐస్ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ కూడాను. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అనేది. బయట కొనుక్కునే పనే ఉండదండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. నేను ఇక్కడ 3 మామిడి పళ్ళను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని మీరు ఏ విధంగా అయినా ముక్కలు అనేవి కట్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఇంట్లోనే మన చేతులతో మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేసుకోకుండా, షుగర్ కూడా ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా ఈజీగా మనం పిల్లలకి ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసెస్ కానీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు కాబట్టి హెల్దీ కూడాను. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి రోజుకు ఒక రకంగా తినాలని ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఫ్రూట్స్తో కానీ మన స్నాక్స్ కానీ ఏదైనా. ఈ విధంగా మ్యాంగోస్ అన్నింటినీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలనేవి వేసుకున్నాను ఒక గ్లాస్ వరకు. తర్వాత క్రీమ్ అనేది వేస్తున్నానండి. ఈ క్రీమ్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం క్రీమ్ ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. నేను షుగర్ అనేది ఏమీ ఎక్కువ యాడ్ చేయట్లేదండి. మీకు నచ్చితే ఎక్కువగా వేసుకోవచ్చు. నేను చాలా తక్కువ షుగర్ అనేదే వాడుతున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత షుగర్ని కూడా వేస్తున్నాను. వేసేసి ఒకసారి అంతా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మీరు గ్లాస్ కంటైనర్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ బాక్సెస్ కూడా తీసి ఈ విధంగా వేసేసుకోవచ్చు. కొంత వేసుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలను కూడా వేస్తున్నాను. పాలు వేసేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నానండి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిగిలిన దాన్ని అంతటి కూడా వేసేసి పాలను కూడా వేసి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అదంతా వేసి ఇలా ఈవెన్గా చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మనకు ఓవర్ నైట్ అంటే 6 to 8 hours అనేది డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే బాగుంటుంది. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకోకుండా అలా ఫస్ట్ ప్లెయిన్గా ఉన్నప్పుడే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చు. అలా లేదనుకుంటే ఇలా ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్న ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది అలానే ఉంటుంది. కాకపోతే టెక్స్చర్ అనేది కొంచెం మారుతుంది అంతే. థిక్గా కొంచెం మన బయట దొరికే ఐస్ క్రీమ్స్ లాగా అయిపోతుంది 2 times మిక్సీ పట్టుకుంటే. ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసి పైన కవర్ పెట్టి లిడ్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అలా డీప్ ఫ్రిడ్జ్లో 6 to 8 hours పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడాను. అదే 2 times మిక్సీ చేసుకుంటే టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. లేదు అంటే ఈ విధంగా వస్తుంది. పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. షుగర్ కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం తాగే జ్యూస్లలోనూ అన్నిట్లో షుగర్ అనేది వాడుకుంటాం కాబట్టి తక్కువగా వాడుకొని తీసుకుంటే చాలా హెల్తీ కూడాను. ఇలా పిల్లలకి సమ్మర్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో యమ్మీగా కూల్గా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అండి. ఇలా చేసి పెట్టండి.